శివుడు కాళికాదేవి కాళ్ల కింద ఎందుకు పడుకున్నాడో తెలుసా? ఈ రహస్యం తెలుసుకుంటే మీ మనసు వణుకుతుంది. రక్తబీజుణ్ణి సంహరించిన తర్వాత కూడా కాళికాదేవి ఉగ్రత తగ్గలేదు. ఆమె కోపం అగ్నిలా మండింది. ఆమె కళ్లలో వినాశనం కనిపించింది. రాక్షసులు హింసించిన ఈ భూమిపై కాళికాదేవి భయంకరమైన తాండవ నృత్యం ప్రారంభించింది. ఆమె ప్రతి అడుగు భూమిని చీల్చింది. ఆకాశం కంపించింది. లోకం మొత్తం వణికింది. దేవతలంతా భయపడ్డారు. ఈ ఉగ్రత ఇలాగే కొనసాగితే సృష్టి నశించిపోతుందనే భయం వారిని వెంటాడింది. ఎవ్వరూ ముందుకు రాలేకపోయారు. అప్పుడే శివుడు ముందుకు వచ్చి ఒక మార్గం కనుగొన్నాడు. ఆయన భూమిపై పడుకున్నాడు. తల ఆకాశం వైపు ఉంచి కళ్ళు ప్రశాంతంగా మూసుకున్నాడు. మహాకాళి ఉగ్రంగా నృత్యం చేస్తూ శివుడి ఛాతిపై కాలిని ఉంచింది. ఆ క్షణంలోనే మహాకాళికి ఒక నిజం అర్థమైంది. నేను ఎంత ఉగ్రంగా మారానో అని. అప్పుడు ఆమె హృదయం కదిలింది. ఆమె తల వంచి నాలుక లోపలికి తీసుకుంది. చేతులు నమస్కార ముద్రలో పెట్టింది. కళ్ళలోని కోపం మాయమైంది. ఆకాశంలో చందమామ ప్రశాంతంగా వెలిగినట్టు ఆమె రూపం మారింది. నా శక్తి శత్రు వినాశనానికి మాత్రమే కాదు, లోకానికి శాంతి ఇవ్వడానికి కూడా ఉపయోగపడాలి అని మహాకాళి నిశ్చయించుకుంది. శివుడు సాఫల్య భావంతో మౌనంగా చూశాడు. శక్తి శత్రు వినాశకర్త మాత్రమే కాదు, సృష్టికర్త కూడా అని శివుడు సమాధానమిచ్చాడు. అంతే మహాకాళి తాండవం ఆగింది. ఆమె శాంత స్వరూపంలోకి ప్రవేశించింది. ఆ రూపంలోనే ఆమె భక్తులకు అనుగ్రహాన్ని ప్రసాదించే తల్లిగా మారింది. ఆదిశక్తి, జగజనని, జగత్తును కాపాడే తల్లి అని భక్తులు ఆమెను పూజించారు. పశ్చిమ బెంగాల్లో అత్యంత పవిత్రమైన మహాకాళి ఆలయంలో ఆమె కోరికలు తీర్చే తల్లిగా వెలిసింది. ఉజ్జయినిలో భక్తులకు రక్షణ ఇచ్చే దేవతగా పూజింపబడుతోంది. కోపం కూడా శాంతిగా మారితేనే దైవత్వం అవుతుంది. ఇదే శివుడు కాళికాదేవి కథలోని అతి పెద్ద సందేశం. కాళికాదేవి అవతారం ఎలా జరిగింది అనే వీడియో కింద ట్యాగ్ చేశాను, వెళ్ళి చూడండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.